సో చాలామంది జేఎన్‌టీహెచ్, బీటెక్ స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఇప్పుడు థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ నడుస్తా ఉన్నాయి. 2122, 4142 సంబంధించిన హాల్ టికెట్స్ రిలీజ్ అయిపోయినాయి. ఇక వచ్చేసరికి వీళ్ళు అడుగుతా ఉన్న విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాస్తున్నాము. రాసినప్పుడు మొత్తం గనక రాయకపోతే సరే చాయిస్‌లు ఎలాగో ఉంటాయి. ఆర్, బి అలా. సో, మొత్తం రాయకుండా నాకొచ్చినంత వరకు రాసి మిగతా రాయకుండా ఉంటే వీళ్ళు ఫెయిల్ చేస్తారా అని జెప్పేసి. సో, అది కంపల్సరీగా రాయాల్సిందేనా? ఫ్యాకల్టీ కన్సిడర్ చేస్తారా వాల్యుయేట్ చేసేటప్పుడని? సో, దాని గురించి చెప్పదలిచాను. దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజినీరింగ్ అడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ పీడిఎఫ్స్ షేర్ చేస్తాను. జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే చాయిస్‌లు అన్నీ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 70 మార్క్స్ క్వెషన్ పేపరు, లేపోతే 75 మార్క్స్ క్వెషన్ పేపరు అనుకోండి. సో, 75 మార్క్స్‌కి మీరు అటెంప్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటది. అంతకు మించి రాసినా ఏమవుతది? అవి చాయిస్ కింద తీసేస్తారు. ఇక 75 కంటే తక్కువ రాస్తే ఫెయిల్ చేస్తారా? అని జెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. అయితే ఇందుట్లో ఏంటంటే అండి, మీరు ఫెయిల్ అయ్యేది దాని గురించి కాదు. మీరు కంటెంటు రిప్రజెంటేషన్ కరెక్ట్‌గా జేయాలి. మీరు 75 మార్క్స్‌కి 70 క్వెషన్స్‌కి 70 మార్క్స్‌కే అటెంప్ట్ చేసినా, మిగతా 5 మార్క్స్‌కి అటెంప్ట్ చేయకపోయినా ఏం కాదు. కాకపోతే అందుట్లో కంటెంట్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. అప్పుడే మీరు ఇదవుతారు. ఓకేనా? జాగ్రత్తగా చదువుకోండి. ఇలాగ రాయండి. మీరు అటెంప్ట్ చేస్తా అన్నా నో ప్రాబ్లమ్. అటెంప్ట్ చేయకపోయినా ప్రాబ్లమ్ లేదు. కాకపోతే కంటెంట్ కరెక్ట్‌గా ఉండాలి. ఐ విష్ ఆల్ ది బెస్ట్.